వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారి సైడ్స్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో చూసే ముందర ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ గ్రోత్ అయితే అవుతుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు టాపిక్ ఏంటంటే భూదేవి కదండి. ఒకసారి వింటే చాలు మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి. భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. మనల్ని భరించేది భూదేవి. పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథలు వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు. భూదేవి కథ భక్తి శ్రద్ధలతో వినాలి. భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా వినాలని పండితులు చెబుతున్నారు. మరి కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఒక ముసలవ్వ తన 4 కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలకి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలకి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోళ్ళు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరి కోడలను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుంది అని పొల్లవేశాడు నారదుడు. ఆ మాట విన్న ధర్మరాజు, ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వచ్చాడు. ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు. కానీ ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరూ ఇంటి వెళ్ళి అడగగా చివరికి ఆ అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ తన కొడుకు కోడలందరూ కూడా నిద్రపోతున్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు. అమ్మ, బయటికి రండి, చాలా చల్లగా ఉంది. బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్టు ఉన్నారు, ఒక్కసారి ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది. సమయం అయ్యింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగో నిద్ర రాదు, కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి అంటుంది. ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంది. ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్ళిపోయింది. ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆకండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోయారు. పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని ఇలా అంటుంది. ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఎక్కడ? ఏం చేస్తున్నారు? మీకేం సాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మ, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, 1 నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది. దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది. సరే, అయితే తనకు మీ మామగారు కప్పుకునే
కంబల్ని ఇచ్చి మామగారికి నా దుప్పటిని ఇవ్వు, మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కాళ్ళు సరే అత్తయ్య అని చెబుతుంది. పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబల్ని ఇస్తుంది. పెద్దగాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలిని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోనికి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందిందని అంటాడు. ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో. అయితే ధర్మరాజా, నువ్వొక పని చెయ్యి, అవ్వను ఈ లోకాన్ని తీసుకునిరా అని చెప్తాడు. ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడటానికి కొంచెం భూమి కూడా లేదు, చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తాను, అయినా నేను నరకానికి వచ్చాను, అయినా నాకు బాధగా లేదు. కానీ ధర్మరాజా, ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు నీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలైతే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ. మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకుని ధర్మరాజు ఇలా అంటాడు. మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథని వినాలి, 7వ రోజుకి ఇక్కడికి తిరిగి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరత్తు పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుందని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమె దాన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని 4 కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్తగారు తిరిగి రావడం చూసిన 4 కోడళ్లకు మతి పోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషించింది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది, మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు. ఊరిలో వారంతా కూడా ఆశ్చర్యపోయారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తర్వాత అవ్వ తన 4 కొడుకులను కోడలను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి రాత్రే నేను చనిపోయానని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తాను భూమి మీద రావడానికి గల కారణం కూడా చెప్పి అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పీడకల్లో వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను, నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథ వినాలి, నాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.